a mystery killing of an LET operative. His name was Maulana Ziaur Rahman. India's most wanted terrorists are dropping like flies in Pakistan. Not one, not two. గత 2 సంవత్సరాలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజన్కు పైగా ఉగ్రవాదుల్ని పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో అలాగే ఇంకొన్ని దేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. వీళ్ళంతా మన దేశంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్లే. వీళ్ళ హత్యల గురించి అటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఇటు వీళ్ళు పనిచేసిన ఆర్గనైజేషన్స్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. వీళ్ళని ఎవరు చంపేస్తున్నారు? కొన్ని దేశాలు ఇదంతా ఇండియన్ రా ఏజెన్సీనే చేస్తుందని వాదిస్తున్నారు. నిజంగానే మన దేశమే వీళ్ళందరినీ రహస్యంగా హత్య చేపిస్తుందా? ఉగ్రవాదంని అణచివేయడం కోసం ఇండియా కూడా ఉగ్రవాదుల దారిలో వెళ్తుందా? ఇందులో నిజమెంతో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు వేణు టాక్స్. షాహిద్ లతీఫ్ 2016 పఠాన్కోట్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ పైన జరిగిన దాడి వెనుక మాస్టర్ మైండ్. వీడిని అక్టోబర్ 11న గుర్తు తెలియని వ్యక్తులు మసీదు దగ్గర కాల్చి చంపేశారు. రియాజ్ అహ్మద్ లష్కరే తోయిబా కమాండర్. 2023 జనవరిలో జరిగిన డంగ్రీ అటాక్ లో మెయిన్ రోల్ ఇతనిది. ఇతనిని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని ఒక మసీదులో చంపేశారు. 2020లో టెర్రరిస్ట్ గా గుర్తించబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ని కెనడాలో చంపేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్తాన్ ఉద్యమంలో కీ రోల్ పోషించాడు. పంజాబ్ లో హత్యలకు కుట్ర పన్నాడన్న కేసులో భారతదేశ చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద ఉగ్రవాదిగా భారతీయ అధికారుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు హర్దీప్ సింగ్ నిజ్జర్. బషీర్ అహ్మద్ పీర్ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి మెయిన్ హెడ్. ఇతనిని కూడా ఒక షాప్ బయట ఉన్నప్పుడు రావల్పిండిలో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అల్ బదర్ కమాండర్ అయిన సయీద్ ఖలీద్ రజాని కరాచీలోని తన ఇంట్లో చంపేశారు. 2008 ముంబైలో టెర్రరిస్ట్ అటాక్ చేసిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన హఫీజ్ అబ్దుల్ సలాం బుటావి జైల్లో గుండెపోటుతో చనిపోయాడు. అలాగే ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం పైన విషప్రయోగం. ఇలా ఒకరి తర్వాత ఒకరు టెర్రరిస్టులు హత్యకు గురవుతున్నారు. ఇవి ఎలా జరుగుతున్నాయి? దీని వెనుక ఎవరున్నారు? ఇండియన్ ఎనిమీస్ ని ఒకరి తర్వాత ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తున్నారు. ఇలా చంపబడిన టెర్రరిస్టులు చాలా మంది వాళ్ళ ఆర్గనైజేషన్ లో హై పొజిషన్ లో ఉన్న వాళ్ళే. వీరందరి మరణానికి కారణం ఎవరు అనే ప్రశ్న ఒక ప్రశ్నలానే మిగిలిపోయింది. దీనికి సమాధానం చాలా థియరీస్ తో కూడుకొని ఉంది. ఈ మరణాల గురించి ఇప్పటికి కూడా ఎటువంటి అఫీషియల్ రికార్డ్ లేదు కాబట్టి ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని జాగ్రత్తగా స్టడీ చేసి ఒక అంచనాకి వస్తే ఈ మరణాలకి కారణం ఏంటి అనేది అర్థమవుతుంది. సాధారణంగా సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్స్ 2 విధాలుగా ఉంటాయి. ఒకటి కోవర్ట్ ఆపరేషన్, 2 స్పెషల్ ఆపరేషన్. కోవర్ట్ ఆపరేషన్ అనేది చాలా రహస్యంగా చేసే యాక్టివిటీ. ఈ ఆపరేషన్ యొక్క డీటెయిల్స్ పబ్లిక్ దృష్టికి ఎప్పటికీ రావు. ఈ టెర్రరిస్టుల హత్యలలో గనక ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధం ఉన్నట్లయితే ఇవన్నీ కోవర్ట్ ఆపరేషన్స్ కిందకే వస్తాయి. అదే స్పెషల్ ఆపరేషన్ అయితే మొదటిలో ఆపరేషన్ యొక్క డీటెయిల్స్ రహస్యంగా ఉంచినప్పటికీ ఆ ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ ని ప్రభుత్వం ప్రజలకి తెలియజేస్తుంది. ఉదాహరణకి ఒసామా బిన్ లాడెన్ ని చంపడానికి యుఎస్ఏ చేసిన స్పెషల్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ ని అమెరికా ప్రభుత్వం ఆత్మరక్షణ కోసం చేసిన ఆపరేషన్ అయినా ఇది స్పెషల్ ఆపరేషన్ కిందకే వస్తుంది. ఇక కోవర్ట్ ఆపరేషన్ విషయానికి వస్తే ఉదాహరణకి 2016లో ఇండియా పాకిస్తాన్ లోని బాలకోట్ లో టెర్రరిస్టులపై చేసిన సర్జికల్ స్ట్రైక్. ఈ స్ట్రైక్ యొక్క డీటెయిల్స్ వెల్లడించినప్పటికీ ఇది కోవర్ట్ ఆపరేషన్ జాబితాలోకి చేరుతుంది. సాధారణంగా ప్రభుత్వాలు అంతర్జాతీయ వ్యతిరేకతని తప్పించుకోవడానికి ఇలాంటి ఆపరేషన్ యొక్క డీటెయిల్స్ ని వెల్లడించవు. ఇలాంటి ఆపరేషన్ లో చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండడం వల్ల ప్రభుత్వాలు వీటి గురించి వెల్లడించవు. కొన్నిసార్లు ఇలాంటి ఆపరేషన్ల వలన చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం ఇలాంటి ఆపరేషన్ డీటెయిల్స్ ని రివీల్ చేసినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. రివీల్ చేసిన వివరాలు గనక గ్రౌండ్ రియాలిటీకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆ దేశం పరువు పోవడంతో పాటు మిగతా దేశాలతో ఉన్న సంబంధాలు కూడా దెబ్బతింటాయి. కానీ రహస్యంగా జరిపే కోవర్ట్ ఆపరేషన్స్ అనేవి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సేకరణ, గూఢచారి చర్యలు దేశ రక్షణకు ఎంతో ముఖ్య భూమికను పోషిస్తాయి. ఇలాంటి ఆపరేషన్స్ అనేవి రహస్యంగా ఉండడం వలన దేశానికి రాబోయే విపత్తును కూడా ముందే పసిగట్టవచ్చు. ఇక ఇలాంటి ఆపరేషన్స్ వద్దు అనుకుంటే వీటికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం మిలిటరీ ఆపరేషన్ మాత్రమే. కానీ దీని వలన దేశానికి యుద్ధం వచ్చే ముప్పు ఎంతగానో పొంచి ఉంటుంది. అందుకే మిలిటరీ ఆపరేషన్స్ కంటే కోవర్ట్ ఆపరేషన్స్ కే పెద్ద పీట వేస్తారు. ఈ కోవర్ట్ ఆపరేషన్స్ యొక్క రిజల్ట్ సాధారణంగా చాలా ఖచ్చితమైనవి మరియు మనం కోరుకున్న విధంగా ఉండే అవకాశాలు ఎక్కువ. అందుకని వ్యక్తులని లేదా సంస్థలను టార్గెట్ చేయాలి అని అనుకున్నప్పుడు అప్పటికప్పుడు అనుకోకుండా మారే పరిస్థితులకు అనుకూలంగా ప్లాన్ మార్చుకునేందుకు వీలుగా ఉండడం వలన ఈ కోవర్ట్ ఆపరేషన్స్ అనేవి మిలిటరీ ఆపరేషన్స్ లో చాలా కీలకమైన స్థానాన్ని పొందాయి. ఇప్పుడు ఈ హత్యలతో అసలు ఇండియాకి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఇంటర్సెప్ట్ న్యూస్ పేపర్ లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం భారత ప్రభుత్వం పాకిస్తాన్ లో ఉన్న కాశ్మీరీ టెర్రరిస్టులను చంపేందుకు గ్యాంగ్స్టర్లను పనిలో పెట్టుకుందని ఒక కథనాన్ని రాసింది. పాకిస్తాన్ ISI సంస్థ కూడా
కూడా భారత ప్రభుత్వం ఈ హత్యలు చేయించడానికి అక్కడి లోకల్ గ్యాంగ్స్టర్స్ తో కలిసి పనిచేస్తుందని ఆరోపించారు. కానీ మన ప్రభుత్వం మాత్రం పూర్తిగా ఈ వాదనను ఖండించింది. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ తాము చెయ్యము అని గట్టిగా చెప్పేసింది. అంతేకాదు ఇండియా తిరిగి పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థనే నార్త్ ఈస్ట్ ఇంకా కాశ్మీర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతుందని ఆరోపించింది. ఒక మీటింగ్ లో పాకిస్తాన్ ఎక్స్ ప్రెసిడెంట్ ముషారఫ్ కూడా ఇదే ఆరోపణలు చేశారు. ఇండియాకి వ్యతిరేకంగా కాశ్మీర్ లో జరిగే చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం పాత్ర ఉందని ఆరోపించారు. ఇది మాత్రమే కాక ఐఎస్ఐ సంస్థ ఖలిస్తాన్ మూవ్మెంట్ కూడా సహాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇవే కాక పాకిస్తాన్ ఇంకా చాలా చేస్తుంది. మన దేశంలో దొంగ నోట్లు సర్క్యులేట్ చేస్తూ భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తుంది అని ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అలాగే ఇండియాకి వ్యతిరేకంగా టెర్రరిస్టులను బలోపేతం చేసేందుకు ఆయుధాల సరఫరా మరియు ఆర్థిక సహాయం చేయడం లాంటి పనులు ఇప్పుడు పాకిస్తాన్కే ఎదురుదెబ్బగా మారాయి. బలూచిస్తాన్ లో ఇంకా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర పాకిస్తాన్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి యాక్టివిటీకి మూల కారణం ఇంతకు ముందు పాకిస్తాన్ పెంచి పోషించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్సే అనడంలో సందేహం లేదు. ఇలాంటి పవర్ స్ట్రగుల్స్ అన్ని పాకిస్తాన్ ని చాలా దెబ్బతీస్తున్నాయి. ఇండియా యొక్క అన్బీటబుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇంకా ఇంటర్నేషనల్ పాలసీస్ పాకిస్తాన్ కి పెద్ద తలనొప్పిగా మారాయి. పాకిస్తాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇండియాకి అమెరికాకి మధ్యలో ఉన్న సంబంధాలు దెబ్బతీయడం. కానీ 2012లో జరిగిన న్యూక్లియర్ అగ్రిమెంట్ తర్వాత నుంచి ఇండియా ఇంకా అమెరికా యొక్క సంబంధాలు చాలా బలపడ్డాయి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండియా అమెరికా ఇంకా దగ్గరయ్యాయి. అమెరికా గ్లోబల్ టెర్రరిజం కి వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ఇండియాని ఒక ముఖ్యమైన పార్ట్నర్ గా చేసుకోవాలని అనుకుంటుంది. దీనికోసం BECA బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్, లెమోవా లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, కాసా కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ లాంటి స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వలన ఇండియా ఇంకా అమెరికా మిలిటరీ పరంగా చాలా బలపడ్డాయి. రీసెంట్ గా భారత ప్రభుత్వానికి అమెరికా ఫైటర్ జెట్ టెక్నాలజీని కూడా సరఫరా చేసింది. ఇంతకు ముందు ఎప్పుడు అమెరికా ఈ విధంగా చేయలేదు. మొదటిసారి తన అలైస్ కాని దేశానికి మిలిటరీ టెక్నాలజీ అందించింది అమెరికా. డిప్లొమాటిక్ డైలాగ్స్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇంకా ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసుకుంటూ ఇండియా అమెరికా తమ ట్రేడ్ పార్ట్నర్షిప్ ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా మార్చుకున్నాయి. ఇదే కాకుండా ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ 4 దేశాల గ్రూప్ అయిన క్వాడ్ కూడా ఇండియా యొక్క అంతర్జాతీయ స్థాయిని పెంచడంతో పాకిస్తాన్ మరియు చైనాకి కూడా ఇది మింగుడు పడకుండా ఉంది. చైనా దృష్టిలో క్వాడ్ అనేది ఏసియన్ నాటో లాంటిది. దీని వలన అమెరికా ఏసియాని మిలిటరైజ్ చేస్తుందని ఆరోపిస్తూ చైనా, పాకిస్తాన్ కలిసి ఈ సంబంధాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం పాకిస్తానీ ఐఎస్ఐ కెనడాలో ఖలిస్తానీ యాక్టివిస్ట్ అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ని చంపి ఆ నేరం ఇండియా పైన మోపి ఇండియా కెనడా యొక్క సంబంధాలు చెడగొట్టడంతో పాటు జియో పొలిటికల్ టెన్షన్ ని పుట్టించాయి. సో అఫీషియల్ గా అయితే ఇండియాకి ఈ టెర్రరిస్టుల హత్యలతో సంబంధం లేదు. కానీ వాళ్ళ చావుని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ ఇండియా పరువు తీయాలని చూస్తుంది. రీసెంట్ గా దావుద్ ఇబ్రాహిం విషయంలో కూడా ఇదే జరిగింది. పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న దావుద్ ని విషం పెట్టి చంపడానికి ప్రయత్నం చేసింది కూడా ఇండియా అనే పాకిస్తాన్ ఆరోపించింది. ఒకవేళ ఇండియానే నిజంగా అన్అఫీషియల్ గా ఈ టెర్రరిస్టులని ఒక్కొక్కరుగా చంపుకుంటూ వస్తే అది మోడీ గవర్నమెంట్ కే పెద్ద సక్సెస్ అవుతుంది. ఎందుకంటే టెర్రరిజం అనేది ఎప్పటికీ పొంచి ఉండే ముప్పే. సో ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాక యాక్షన్ తీసుకోవడం అంటే ఇలా ముందే టెర్రరిస్టులని అంతం చేయడం బెస్ట్ ఆప్షన్. దీని వలన ఇండియా పైన అటాక్ చేయాలి అన్నా కూడా భయం మొదలవుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.